ఆయన 6 months ఉంటారు కదా, 6 months తర్వాత వచ్చేటప్పుడు డండనక బ్యాండ్ బాజాలతో ఏమైనా వెల్కమ్ చెప్తారా? అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ రిచువల్ లాంటిది ఏమైనా చేస్తారా? మీరు ఏమైనా యూజువలీ ఫాలో అయ్యే ట్రెడిషన్స్, దిష్టి తీయడాలు కానీ అలా ఏం చేయము. నార్మల్ యాక్చువల్గా మేము ఎయిర్పోర్ట్ కూడా డ్రాప్ చేయడానికి వెళ్ళము, పికప్ చేసుకొని రావడానికి కూడా వెళ్ళాం. ఆయననే వెళ్తారు, ఆయననే వస్తారు. అంటే మీరు అలా ఏమైనా స్పెసిఫిక్ గా అలాగే ఉండమని చెప్పారా ఎట్లా? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు అన్నట్టు ఏదో ఒకటి ఎయిర్పోర్ట్ కి వచ్చి వచ్చింది 6 నెలల తర్వాత వచ్చిందని ఇట్లా ఉరుక్కుంటూ వచ్చి హగ్ చేసుకుంటదేమో, అటువంటివన్నీ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అట్లాంటిది కాదు. అంటే నా ఎక్స్పెక్టేషన్ కి 1% కూడా రీచ్ అవ్వదని చెప్పి ఇక మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. అంటే ఎప్పుడైనా ఇంటికి వస్తాను కదా, ఎయిర్పోర్ట్ వరకు రాకపోయినా ఇంటికి వచ్చినప్పుడు సరే వచ్చిందని చెప్పి హగ్ చేసుకుంటా అంటే కాదు, అక్కడ మా మమ్మీ డాడీ ఉంటారని సిగ్గో లేదంటే ఏదో కానీ తెలియని ఒక అదనమాట. ఇక తర్వాత మెల్లగా కొంచెం సేపు అయిన తర్వాత ఎవరు లేనప్పుడు హగ్ చేసుకుంటది అంతే. సరే, ఈసారి నుంచి ఆయన ఒక సినిమాటిక్ యాంగిల్ లో ఊహించుకుంటున్నారు అండ్ రాగానే మీరు ఇంకొక లెవెల్లో స్లో మోషన్ లో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చే ఈసారి వచ్చినప్పుడు మా పాపని తీసుకొని వెళ్ళాము ఎయిర్పోర్ట్. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ కి రావడం వీళ్ళు, నేను వస్తున్నప్పుడు. మా పాప అయితే షాక్. ఫస్ట్ టైం ఇలా చూడగానే అంటే మామూలుగా ఏరోప్లేన్ చూపిస్తామని చెప్పి తీసుకొచ్చింది అనమాట పాపని. అన్న తర్వాత సడన్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు నేను వెనకాల నుంచి వచ్చి చూడగానే ఇట్లా అని మిస్ యూనివర్స్ అయితే ఎలా ఆనందపడతారో అలానే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది న్యాచురల్ గా. బేసికల్ గా మనకి ఒక లైన్ ఉంది, హాస్పిటల్స్ విన్నన్ని ప్రేయర్స్ గుళ్ళు కూడా వినవు. ఎయిర్పోర్ట్స్ లో చూసినటువంటి రొమాంటిక్ సీన్స్, హగ్గులు కానీ లేకపోతే ఆ ఫేర్వెల్ సీన్స్ అవన్నీ ఇంకెక్కడా కూడా కనిపించారు. అంటే యూజువల్లీ ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతున్నా వస్తున్నా ఎయిర్పోర్ట్స్ ఆర్ ది బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ నేను ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను కానీ మీకు ఇదే జరిగింది మొదటిసారి అన్నప్పుడు ఇంకేం అడుగుతాను నేను. నిజంగా ఎమోషనల్ అయిపోతాను. ఎందుకంటే నేను మా అన్నయ్య నాకన్నా 2 years పెద్ద, ఎలా ఉంటాం అన్నమాట ప్రతిసారి కొట్టుకోవడం. ఇద్దరు బ్రదర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంట్లో అలానే ఉంటుంది. వీళ్ళేంట్రా బాబు ఎప్పుడు కొట్టుకుంటారు అనుకుంటాం కదా. మా అన్నయ్య ఫస్ట్ టైం యూఎస్ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి నేను ఎంత ఏడ్చానంటే ఇక మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. వీళ్ళు ఎప్పుడు కొట్టుకునేటోళ్ళు, వాడేంటి అంత ఏడుస్తున్నాడు. నేను అలా ఏడ్చేసరికి వాళ్ళకి అప్పుడు అర్థమైంది అనమాట. నాకు నేను రియలైజ్ అయ్యాను, అన్నయ్య ఒక్కసారి యూఎస్ వెళ్తే ఇంత ముందులాగా మేము కలిసి ఉండలేం కదా అని ఆ థాట్ గుర్తొచ్చి నాకు అప్పుడు ఏడుపు వచ్చింది. అదే మీరు ఎయిర్పోర్ట్ గురించి అన్నారు కదా, నాకు ఫస్ట్ ఆ ఇన్సిడెంటే గుర్తొచ్చింది. అదే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో మీరు ఇప్పుడు వెంకటేశ మహేష్ బాబు చెప్పండి. నేను మహేష్ బాబు, మా అన్నయ్య వెంకటేష్. బట్ మా అన్నయ్య చూడడానికి మాత్రం అంజలి అయినా పాపం. అంజలి. ఓకే, జోక్స్ అపార్ట్, సరదాగా ఒక గేమ్ ఆడదామండి. ఈ గేమ్ ఏంటంటే సైలర్ ఆర్ స్పౌస్. ఓకే, సో సెయిలర్ ఆర్ స్పౌస్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అది మీ ఇద్దరిలో ఎవరు లీడ్ తీసుకుంటారు అన్నది మీరు చెప్పాలి. ఓకే ఓకే, కొన్ని సార్లు టై అయితే మీరే దానికి నాకు సొల్యూషన్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే నాకు తెలీదు, మీరే బెస్ట్ చూస్ చేసుకోవడానికి. ఓకే, టు స్టార్ట్ విత్ ఫస్ట్ది, వెకేషన్స్ ఏదైనా ప్లాన్ చేయాలి అంటే లేదా బయటికి వెళ్ళేవి ఏదైనా ప్లాన్ చేయాలి అంటే మీరు బాగా చేస్తారా ప్లానింగ్? ఆయనేనా ఫస్ట్ ఇనిషియేషన్ చేసేది నేను, తర్వాత ప్లానింగ్ నేను చేస్తాను. సో ఇనిషియేషన్ అక్కడి నుంచి వస్తుంది. అయితే తను అడుగుద్ది, అంటే తను సర్ప్రైజ్ చేయి నాకు టూర్ కి తీసుకెళ్తున్నట్టు ఈ ప్లేస్ కి అని అంటది. సో దాని తగ్గట్టు నేను ప్లాన్ చేస్తాను. ప్లాన్ చేస్తే అది సర్ప్రైజ్ ఎక్కడ అవుతుంది? ప్లేస్ కూడా నేనే చెప్తాను. దాన్ని సర్ప్రైజ్ అనరండి ఇంగ్లీష్ డిక్షనరీలో, దాన్ని కూడా సర్ప్రైజ్. తను ఎక్స్పెక్ట్ తను సర్ప్రైజ్ నేను రియంగా ఇవ్వనని తెలుసు, అందుకని కనీసం తనే చెప్తుంది అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం అక్కడ ఒక సినిమాటోగ్రఫీ యాంగిల్ ఉండాలి, ఆవిడ సర్ప్రైజ్ అడిగితే మాత్రం మీరు ఇవ్వరు. ఎక్కడ అన్యాయం అండి ఇది? సో ఈసారి ఆయనకు కావాల్సిన సర్ప్రైజ్ మీరు ఇవ్వండి, డంటనక ఫుల్ బ్యాండ్ ఆవిడ కావాల్సిన సర్ప్రైజ్ మీరు ప్లాన్ చేయండి. సో ఎక్కడికి వెళ్ళాలి, ఏ వెకేషన్ కి వెళ్ళాలనుకుంటారు చెప్పండి ఈసారి. నెక్స్ట్ ప్లాన్ చేయకపోతే మళ్ళీ మనం ఐ డ్రీమ్ లోనే కలుద్దాం. యాక్చువల్గా మా పాప బర్త్డేకి ఈసారి డెస్టినేషన్ బర్త్డే చేయాలని అనుకున్నా. ఏ డెస్టినేషన్ లో ఎక్కడనేది థింక్ చేయలేదు, ఎక్కడైనా ఓకే, బట్ బయటికి వెళ్ళాలని ఎన్నో ఇయర్స్ నుంచి అలా అంటుంది. ఎప్పుడో 5 years బ్యాక్ వెళ్ళాము, మళ్ళీ వెళ్ళలేదు అనమాట ఎక్కడికి బయటికి. సో ఈసారి తీసుకెళ్ళాలి. సో మీరు అదే ప్లానింగ్ పనిలో ఉండండి. ఈసారి నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు అలాగే ప్లాన్ చేయండి. యూ హ్యావ్ టు మేక్ హర్ హ్యాపీ దిస్ టైమ్. సో యానివర్సరీ డేట్స్ కానీ, బర్త్డేస్ కానీ, ఇంట్లో స్పెషల్ మూమెంట్స్ డేట్స్ ని కానీ ఎవరు ఎక్కువ గుర్తుంచుకుంటారు, ఎవరు మర్చిపోతూ ఉంటారు? ఇద్దరం గుర్తుంచుకుంటాం. కానీ మా ఇంట్లో అయ్యే ప్రతి బర్త్డేకి, యానివర్సరీకి మా గ్రూప్లో ఫస్ట్ మెసేజ్ నాదే ఉంటుంది. అందులో ఫస్ట్ నేను ఉంటాను, గుర్తు తను పెట్టుకుంటుంది, కాకపోతే ఫస్ట్ విష్ చేసేది నేనే.
యాక్చువల్గా షిప్లో ఉంటే ఆ టైంకి ఫస్ట్ మన టైం కన్నా 12 అయ్యేది time. వాళ్ళకే ఉంటది కాబట్టి ఫస్ట్ మెసేజ్ ఆయన అలా కాబట్టి మీరు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక షిప్ లో కూడా ఫ్యామిలీ ఎక్కువ గుర్తొస్తుంది కదా, ఈ రోజు ఎవరి బర్త్డే ఉండొచ్చు, ఎవరిది స్పెషల్ డే అని గుర్తొస్తూ ఉన్నప్పుడు వెంటనే అలా గుర్తొస్తాయి. నైస్ నైస్ నైస్. సో ఇది ఇద్దరికి ఇద్దరు. పాయింట్స్ అన్నమాట. ఓకే ఫైన్. సో యూజువలీ మీకు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకునే అలవాటు ఉందా? రేర్ కానీ ఇచ్చుకున్నా. ఇచ్చుకున్నారు. ఏమి ఇచ్చావు? ఏమి ఇవ్వలేదా? ఆహా, అంటే మధ్యలో గోల్డ్ అవన్నీ నీ అంత నువ్వు కొన్నావు కానీ, బట్ నేను చెప్తేనే కొనుక్కున్నావు కదా. అంటే సినిమాలో చూపించినట్టు అంటే అలా మరి ఇట్లా ఇప్పుడు మీరు ఒక వైట్ రెక్కల గుర్రం మీద వేసుకొని వచ్చి నీకేం కావాలో తీసుకో అట్లా కాదు. బట్ జనరల్లీ మీ ఇద్దరిలో గిఫ్ట్స్ ఇచ్చే నేచర్ ఎవరికి ఎక్కువ ఉంది? యాక్చువల్గా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది అయితే నేనే గిఫ్ట్స్ కి. అమ్మాయిలే ఉంటారు ఈ చాలా విషయంలో తక్కువ. ఎప్పుడు. తనే అడుగుద్ది, ఇప్పుడు ఎలాగో దిగావు కదా ఫ్లైట్, అక్కడ వాచ్ ఒకటి తీసుకుంటా అంటే తనకి చెప్తే గానీ నేను కొనను. ఎందుకంటే లేడీస్కి ఏదైనా నేను పొరపాటున తీసుకెళ్తే నచ్చపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి తను అడిగిన వెంటనే ఆ వంకతో ప్రతి ఒక్కళ్ళు అమ్మ బాబోయ్ తెస్తే మళ్ళీ యుద్ధాలు అయిపోతాయేమో అని చెప్పి సేఫ్ గా గిఫ్ట్లు ఇవ్వకుండా ఆడవాళ్ళకి ఉంటారు. మీరు ఒక్కసారి తెచ్చి చూడండి, అది నచ్చకపోయినా మా వాళ్ళు ఇచ్చారు అని ఎంత ఘనంగా వేసుకుంటారు తెలుసా. బట్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ అయితే కంపల్సరీ వస్తుంది. బట్ ఈ పాయింట్ మాత్రం తనకి ఇవ్వాలి. నేను ఎక్స్పెక్ట్ చేయకుండా తను గిఫ్ట్ ప్లాన్ చేస్తుంది. ఫాదర్స్ డేకి, యానివర్సరీకి చేయకపోయినా కానీ పాపతోటి నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇప్పించడం లాంటివి చేస్తుంది. చాలా మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఏమొచ్చింది మీకు తను ప్లాన్ చేసిన దాంట్లో? పాపతోటి నాకు బ్రాస్లెట్ ఒకటి చేయించి ఫాదర్స్ డే గిఫ్ట్ లాగా ఇప్పించింది. నైస్ నైస్ నైస్. ఎంత థాట్ఫుల్ అండి అసలు. వెరీ గుడ్. సో ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఫిక్స్ చేయడంలో ఇద్దరిలో ఎవరు దిట్ట? సపోజ్ ఏదన్నా ఒకళ్ళకి మధ్యలో మిస్కమ్యూనికేషన్ అయింది, లేదా ఇంట్లో ఏదో చెప్పారో అది ఏదో అయింది, లేకపోతే ఏదన్నా ఒక చిన్న రిపేర్ వచ్చింది ఇంట్లో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసి దాన్ని ప్రాపర్ గా ఫిక్స్ చేయడంలో ఇద్దరిలో ఎవరు దిట్ట? మీరేనా? ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయినా కానీ, ఎక్కడైనా గొడవ జరుగుతున్నా కానీ నేను సైలెంట్ ఉండిపోతాను. దాన్ని ఎక్కువ పెద్ద చేయడం ఎందుకు ఆన్సర్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను సైలెంట్ ఉంటాను. తినంటది ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా మాటలు జరుగుతున్నప్పుడు అప్పటికప్పుడు సొల్యూషన్ దొరకాలి. నువ్వు అప్పటికప్పుడు రిప్లై ఇవ్వకపోతే అది ఇంకా పెద్దగా అయిపోతుంది. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేంత వరకు మాకు నిద్ర పట్టదు, నాకు నిద్ర పట్టనియకుండా చేస్తుంది అనమాట. సో సొల్యూషన్ వచ్చేంత వరకు తను ఏదైతే గొడవ జరిగిందో దానికి ఎండ్ సొల్యూషన్ దొరికేంత వరకు పట్టు విడవకుండా ఆ గొడవని అంటే సొల్యూషన్ వచ్చే వరకు చేస్తుంది అనమాట. అంటే ఇవాళ నుంచి మీ పేరు అద్వితి కాదు, మీ పేరు శివంగి అంతే. ఒక ఇష్యూ వచ్చిందా తాట తీసి వదిలి పెడతారన్నమాట. ఆబ్వియస్ గా అంతే. నాకు నార్మల్ గా ఒక చిన్న థింగ్ అయినా కూడా అది సార్ట్ అవుట్ అవ్వాలి. లేదు అట్లనే ఉందంటే ఇంకా పిచ్చెక్కుతూ ఉంటుంది బుర్రలో. కొంచెం ఈ పోలికతో నేను కూడా కనెక్ట్ అవుతాను మీతో. ఏదైనా ఒక గొడవ వస్తే అది అక్కడికక్కడ తేలిపోవాలి అంతే, లేకపోతే బుర్ర పాడైపోతూ ఉంటుంది. సరే మీ ఇద్దరిలో